Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukkara. Telangana High Court ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఇన్ ద కేస్ ఆఫ్ గుంటుపల్లి శ్రీనివాసరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. క్రిమినల్ రివిజన్ నంబర్ 781/2024 డే బిఫోర్ ఒక 2 days బ్యాక్ ఇచ్చింది, డేటెడ్ 30/9/2024. దాంట్లో ది హైకోర్ట్ హ్యాస్ సెట్ అసైడ్ ద రిమాండ్ ఆర్డర్ ఆఫ్ గుంటుపల్లి శ్రీనివాసరావు స్టేటింగ్ దట్ he was produced belatedly. ఎంతో తెలుసా? 15 నిమిషాలు. బట్ స్టిల్ డిలే ఇస్ డిలే. అందుకనే మీకు లా ఆఫ్ టాట్స్లో కేసు చెప్పాను. ఈవెన్ 1 minute డిలే అమౌంట్స్ టు డిలే. ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ద పర్సన్స్. ఫండమెంటల్ రైట్ అగెన్స్ట్ ద ఫ్రీడమ్. ఆర్టికల్ 21 చూసుకోవాలి మనం. రైట్, ఈ కేసులో ఏం జరిగిందని మీకు తెలిస్తే రిమాండ్ సెట్ అసైడ్ చేశారు, అతనికి బెయిల్ ఇచ్చారు. అదృష్టం అసలు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇతనే సామాన్య కదా, ఎవడో గుంటుపల్లి శ్రీనివాసరావు మంచోడేం కాదు, చాలా చీటింగ్ ఆహారం ఇది. సో దిస్ మ్యాన్ ఎవరిడు? గుంటుపల్లి శ్రీనివాసరావు. హీ వాజ్ ఫౌండ్ సమ్ ఏరియా, రోజ్ సర్కిల్ ఏదో, మన ఫలక్నుమా హైదరాబాద్లో. he was traced on 17/7/2024 at about 7:30 PM. సో పోలీస్ భాషలో చెప్పాలంటే లర్కింగ్ అంటారు. అంటే అక్కడ ఎవరు కనపడకుండా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. ఈ లోపల పోలీస్ వాళ్ళు వాడిని పట్టుకున్నారు. బికాజ్ దెర్ ఇస్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్, FIR number 19/2024 అండర్ రిజిస్టర్డ్ అండ్ సెక్షన్ 409 and 420 IPC. ఇది ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించింది. ఎందుకంటే GSR ఇన్ఫ్రా అనే వాళ్ళకి వీడు, నాకు ఒక స్థలం ఉంది 11 ఎకరాల 66 సెంట్లు, దానికి మీరు ఎంత ఇస్తే ఇస్తారని పర్సంటేజ్ తీసుకుని వాళ్ళు మోసం చేసి రిజిస్టర్ చేయకుండా నానాగదన కోర్టులో నాశనం చేసినవాడు గుంటుపల్లి శ్రీనివాసరావు. కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. అది సైబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో దే ఆర్ ఇన్వెస్టిగేట్ ద కేస్. బట్ దిస్ మ్యాన్ అంటే ఈ GSR ఇన్ఫ్రా మీద మొత్తం 4 మీద కేసు పెట్టారు. మనోడు A2 అనుకుంటాను. గుంటుపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యాడు. ఇమీడియట్లీ హీ వాజ్ టేకెన్ టు సైబరాబాద్లో ఈ వింగ్ ఉంటుంది కదా, ఎలక్షన్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి తీసుకెళ్లారు. అరౌండ్ 9:30 PM or so he was taken to the police station. There he was shown the arrest. కాబట్టి 17/7/2024 నాడు రాత్రి 9:30కి, అంటే అతని అడ్రస్ గిట్ట వెరిఫై చేసుకుని దీంట్లో ముద్దాయి కదా అనుకున్నప్పుడు అరెస్ట్ చూపించాడు. అరెస్ట్ చూపించిన తర్వాత అకార్డింగ్ టు 57 CRPC he has to be produced before the court within 24 hours. అండ్ ఇక 50B మీకు అందరికీ తెలిసిందే, DK బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1996 కేసు ప్రకారము ఇన్ఫర్మేషన్ టు ద రిలేటివ్స్, అక్నాలజ్మెంటు, అలాగే మెమో ఆఫ్ అరెస్టు, ఇన్ఫర్మేషన్ ఈవెన్ బై కంట్రోల్ రూమ్, ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా అనేది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ డే he was produced before LB Nagar magistrate. At what time? 7/7/2024 9:30కి రికార్డుకి అరెస్ట్ చూపించారు. నెక్స్ట్ డే 9:45 PMకి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దేర్ ఇస్ ఎ డిలే ఆఫ్ 15 minutes. 15 minutes పెద్ద కొంపల మునిగి తెలియదని మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేశాడు? రిమాండ్ ఇచ్చాడు. 11/8/2024 దాకా రిమాండ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రొటీన్గా నేను కొట్టారా లేదా అది ఇది అంటే, అయ్యా నన్ను అప్పుడే 7 గంటలకి అరెస్ట్ చేశారు కానీ 9:30కి అన్నారు, ఏదో చెప్పాడు. మ్యాజిస్ట్రేట్ గారు పెద్ద పట్టించుకోరా, రొటీన్ ఇవన్నీ మామూలుగా చెప్తుంటారు అని చెప్పి రిమాండెడ్ అన్నాడు. దాని మీద దే హావ్ కమ్ టు ద హైకోర్ట్. రికార్డులో ఉందిగా. హైకోర్టుకి వచ్చినప్పుడు సో ఆర్టికల్ 22 Clause 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, he has to be produced within 24 hours, but after 24 hours a minute delay is also delay. It is definitely violation of freedom of individual అని తీసుకున్నాడు జడ్జి గారు. ఆర్టికల్ 22 Clause 2 as well as 57 CRPC. ఎందుకంటే ది అడ్వకేట్ సేస్ ఎంటైర్ అరెస్ట్ ప్రాసెస్ ఈజ్ an ETO's exercise, OTIOSE, RTOs అంటే wasteful exercise. because
he was taken into custody at 7:30 p.m. means he was arrested. Okay, 9:30 p.m. shown arrest. Then they should have produced him before 9:30 next day 9:30 p.m. Why delay? What the magistrate has done, మెకానికల్ రిమాండ్ ఇవ్వకూడదని చెప్పి మ్యాజిస్ట్రేట్లు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇచ్చారు కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్. A minute delay is also delay. It is against the freedom of the persons under Article 22, Clause 2. అలాగే డిఫెన్స్ లాయర్ పట్టుకున్నాడు, అరెస్ట్ మేము ఫార్మాలిటీ ఉంది, అతనికి ఇచ్చారు కరెక్టే, బట్ ఇంటిమేషన్ బై వాట్సాప్ మెసేజ్ పెట్టామన్నారు, ఆ మెసేజ్ కాపీ పెట్టలేదు. సో అన్నీ తప్పులు తడకలుగా ఉన్నాయి అన్నారు. ఎనివే అతని అదృష్టం. The High Court held that the remand is not correct. It has to be set aside. తీశారు. సో he is given bail. మిగతా కొంత పాత్ర ఉంది, అది మీకు అనవసరం, అంతవరకే చెప్పి ముగిస్తాను. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, if a person is produced after 24 hours, he can be let out on bail. ఇది చెప్పడానికి ఇల్లీగల్ రిమాండ్, ఇల్లీగల్ కస్టడీ కింద వస్తుంది. అది చెప్పడానికి వీడియో చేశాను. రైట్, థ్యాంక్ యూ.